జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివునికి భక్తితో అభిషేకాలు, పూజలు చేస్తూ పరమాత్ముని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. शिव शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो ఓం శ్రీమాత్రయ నమః. మన ఈ రోజున మహాశివరాత్రి పర్వదినము. మన మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మన యొక్క మహావిష్ణువు, ఆ యొక్క బ్రహ్మగారు మన మాయకు లోనై నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి అహంతో మరి ఒకరు యుద్ధాలు చేసుకున్నటువంటి సందర్భంలో మరి మాయ అహం అనేటువంటిది శాశ్వతం కాదు అనేటువంటి సంకేతం చేత ఆ యొక్క పరమశివుడు అగ్నిస్తంభంగా మరి పాతాళం నుంచి భువన బ్రహ్మాండలోకం వరకు వ్యాప్తి ఆవిర్భవించినటువంటి పర్వదినమే ఈ యొక్క మహాశివరాత్రి. మరి పరమశివుడు 14 లోకాల్లోకెల్లా ఒకేసారి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి పర్వదినాన్ని మరి మహాశివరాత్రిగా పురస్కరించుకొని మరి ఈ యొక్క 14 లోకాల్లో కూడా మరి ఈ రోజున ఎంతో అద్భుతంగా కూడా మరి దేవదేవతలు, మానవులు, ఋషులు, రాక్షసులు అందరూ కూడా మరి మహత్తరమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కొరకై చక్కగా అభిషేక, కైంకర్య, కళ్యాణ, అర్చన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా భక్తితో కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటది. మరి మన యొక్క భూపాలపల్లి పట్టణ మరియు ఈ యొక్క జిల్లా వాసులందరి యొక్క సకల చరాచర జీవకోటి యొక్క సుభిక్షం కొరకై శ్రీ హరిహర చతుర్రూపయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి చక్కగా శ్రీ విశాలాక్షి సమేత సహస్రలింగేశ్వర స్వామి వారికి నమక చమక సహిత మహారుద్రాభిషేకములు, తదనంతరము భక్తాదులందరి చేత కూడా రుద్రాభిషేక అర్చనాది కార్యక్రమాలు మరి నిరంతరంగా జరిపించబను. ఆ తర్వాత రాత్రి 8 గంటలకి అభిజిత్ లగ్న పుష్కరాంత ముహూర్తమున శ్రీ పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరి యొక్క సమక్షంలో అతి వైభవపేతముగా కూడా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము రాత్రి స్వామివారు ఉద్భవించినటువంటి లింగోద్భవ సమయమైనటువంటి రాత్రి 12 గంటలకి మరి భక్తాదులందరి యొక్క సహాయ సహకార సమక్షంలో కూడా చక్కగా కమిటీ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై మరి స్వామివారికి మహాన్యాసపూర్వక నమక చమక సహిత మహారుద్రాభిషేకాలు కూడా మరి నిర్వర్తించడం జరుగుతూ ఉంటది. కాబట్టి భక్తాదులంతా కూడా అధిక సంఖ్యలో చేసి ఇట్టి అభిషేక, పూజ, కళ్యాణ కైంకర్యాలన్నింటినీ కూడా మరి చక్కగా కన్నులారా తిలకించి అమ్మవారి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ద్వారా మీ యొక్క జన్మ ధన్యత పొందవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం.